హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. అందరికీ ధన్యవాదములు. ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. ఈరోజు కూరకు వచ్చేసి బీరకాయలు ఎండుమెత్తళ్ళు కూర వండుకుంటూ డెసిషన్ మేకింగ్ ఎపిసోడ్ 10 మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎపిసోడ్స్ వైజు. సో ఆ విషయాలు మీతో మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం అనమాట. సో నేను చాలా అంటే చాలా రిక్వెస్టెడ్గా ఒక విషయం అడుగుతున్నానండి. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంచెం ముందుకు వెళుతుందన్నమాట. సో నేను చాలా విషయాలు మీతో పంచుకుంటున్నాను కదా, పంచుకుంటున్నందుకైనా ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అంటే నా వీడియోస్ మరికొంచెం ముందుకు వెళ్తాయి అన్నమాట. ఇది మరికొందరికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. సో ఇవి ఎవరికొకరికి ఉపయోగపడతాయి కదా. చాలామంది మ్యారేజ్ విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్సే లైఫ్లో చాలా అంటే చాలా అనర్థాలు ఎదుర్కొంటారనమాట జీవితంలో. అలాంటి అనర్థాలు జరగకుండా ఉండడం కోసం ఇట్లాగా మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, మరి కొందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నా వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి మీరు నాకు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో విషయం ఏంటంటే, ఆ అబ్బాయి అందరికీ విషయం తెలిసిపోయింది కదా, రెండో ప్రపోజల్ అబ్బాయి అనమాట. అందరికి విషయం తెలిసిపోయింది. పప్పన్నలు కూడా తినేశారు, ఇక్కడ నా పరుగు పోతుంది అని చెప్పేసి గొడవగా చేశాడనమాట. గొడవ చేసేస్తే నాకేం చేస్తారో నాకు తెలియదు అని అంటే, అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా గొడవ చేస్తున్నాడు, ఏం చేయమంటావని మా ఫ్రెండ్కి చెప్తే, మా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయి కూడా మాట్లాడారనమాట. మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్ ఫస్ట్ పెళ్లి చూపులు ఎవరైతే కావాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో తనతో కూడా డిస్కస్ చేసింది అనమాట. చేస్తే మరి మాట్లాడండి, మీకు ఇష్టం లేదంటున్నారు కాబట్టి మీరు చెప్పండి అని అంటే, ఇంకా మా ఫ్రెండే సొరవ చేసుకొని ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఫస్ట్ నుంచి వద్దు అంటూనే ఉన్నాను, మా అమ్మ వాళ్ళు ఫోర్స్ఫుల్గా నన్ను ఒప్పించారు పెళ్ళికి, అంతే తప్ప మీరంటే నాకు ఇష్టం లేదు, నేనేం చేసుకుంటాను అనలేదు అని చెప్పేసి, ఇంతగానో ఒక అమ్మాయి వచ్చేసి చేసుకోను అంటే మీరు ఎలా పెళ్లి చేసుకుంటారండి అని చెప్పేసి ముఖం మీద, రెండు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ముఖం మీద చెప్పేసింది అనమాట. చెబితే ఈ రెండు పెళ్లి చూపుల అబ్బాయి వెనకాల వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ అన్నారంట, అరే అన్నిసార్లు అమ్మాయి వద్దు అని అంటే అర్థం కావట్లేదా, వద్దు అన్న మీద వచ్చి పెళ్లి చేసుకుంటే సంసారం చేస్తుంది ఏంట్రా, ఏంటి నీకు అర్థం కావట్లేదా, ఇంకా లేరా భూమి మీద మనుషులే లేరన్నట్టు కావాలి అని అంటున్నావు అని చెప్పేసి రెండు పెళ్లి చూపుల అబ్బాయి వెనకాల వచ్చిన ఫ్రెండ్స్ కూడా సర్ది చెప్పారనమాట. ఇప్పుడు నా పరువు పోయింది, ఇప్పుడు నా పరువు ఏం చేయాలి, నేను దానికి గాను నేను ఇట్లా అంటారు కదా ఊర్లో, పరువు నష్ట దావా వేస్తారు అట్లాగని అని చెప్పేసి అంటే, ఈ విషయం మా ఫ్రెండు ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నాడో తనకు చెప్పింది అనమాట. అయితే ఎంత అమౌంట్ అని చెప్పండి, ఆ అమౌంట్ కూడా నేనే పే చేస్తానని చెప్పేసి ఎంత అమౌంట్ అని చెప్తే, ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నాడో తన ఆ అమౌంట్ కట్టాడు అనమాట. అప్పటికి మనోడు సర్దుమనిగాడు. ఇక్కడ విషయం ఏంటంటే, వీడికి బోల్డ్ సంబంధాలు వచ్చినాయి అనమాట. చూడడానికి హీఈస్ లుకింగ్ లైక్ ఫుల్ లేజీ ఫెలో అనమాట. చాలా అంటే చాలా బద్ధకస్తుడు. చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు చురుకుగా ఉంటారా, వీళ్ళు లేజీగా ఉంటారా అనేది తెలిసిపోతుంది అనమాట. సో మనోడు ఏంటంటే లేజీ ఫెలో, చక్క బంగారు బాతు కష్టపడి మనకు పెంచుద్ది, పోషిస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అంతా. అప్పుడు అంతకుముందే ఏమో పేరెంట్స్ని ఇసుకించుకున్నాను, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయితో చక్కగా అన్నీ ఇసుకించుకొని తినొచ్చు అన్నట్టుగా ఐడియా చేశాడు అనమాట. సో అలాంటి ఐడియాస్ మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు కుదరనివ్వడు. సో తన బిడ్డలకి ఎప్పుడు హాని కలగనీయుడు, హాని అనుకున్నది లైఫ్లోకి రానివ్వడు, చెడ్డది అనుకున్నది తన లైఫ్లోకి రానివ్వడు. ఇది మనం దేవుడిని నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడి మిగతా పనులు మనం చేస్తే మనకు మంచిగా జరుగుతుంది తప్ప, ఎప్పుడైతే మనం ఒకరికి మంచి చేసామో మనకు కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అది నేను నమ్ముతాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా ఇంతే నమ్ముతారు. సో అది అక్కడికి వెళ్ళాగా డబ్బులు ఎంత అని చెప్తే అమౌంట్ అక్కడికి కట్టేశారు. అది అక్కడికి రెండో మ్యారేజ్ ప్రపోజల్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అబ్బాయితో ఇంకా పెళ్ళి ఎంగేజ్మెంట్కి, పెళ్ళి ఏర్పాట్లకి అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళ సిస్టర్స్ ఏంటంటే అసలు ఒప్పుకోలే. ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళును, తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఈ మ్యాచ్ అంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి సన్నగా ఉంది, మాకు వద్దు, ముఖం లేదు, జుట్టు లేదు, సన్నగా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ అబ్బాయి ఏంటంటే, ఇలా జరిగింది కదా, నా కోసం ఇంత త్యాగం చేసింది కదా, ఈ అమ్మాయిని కన్ఫామ్గా చేసుకోవాలి అని చెప్పేసి ఈ అబ్బాయి పట్టుబట్టాడు తప్ప అసలు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమాత్రం ఏ విధంగానైనా ఇష్టం లేదనమాట.
సో ఏంటంటే నా కోసం మీరు ఒప్పుకోవాలని చెప్పేసి ఒప్పించి తీసుకొని వచ్చాడు కదా, అప్పటికి కూడా పెళ్లి చూపులప్పుడు అదే ఎంగేజ్మెంట్ అప్పుడు ఎడమొహంగా పెడమొహంగా ఉన్నారనమాట. ఉండి అలాగే ఏమంటారంటే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఈ ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయితో ఎంగేజ్మెంట్, ఎందుకంటే ఇంత జరిగి ఉంది కదా, ఈ మళ్ళీ ఏమైనా అనార్థం జరుగుద్దేమో అమ్మాయి లైఫ్లో అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటే మనకని రాసిపెట్టి ఉంటుంది కదా అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడండి అని మాట్లాడితే పెళ్లి విషయం తర్వాత చెప్తామండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి మళ్ళీ మా ఫ్రెండ్ యొక్క పేరెంట్స్ ఫోన్ చేసి అయ్యా పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటున్నారని అడిగితే, పెళ్ళి ఇప్పుడు అప్పుడే కాదండి, మా అమ్మ వాళ్ళు ఇప్పుడే వద్దంటున్నారు, మే నెలలో చేసుకుందాం అంటున్నారు. అంటే కొన్ని నెలల తర్వాత అనమాట. ఇది జరిగిందేమో అక్టోబర్లో, సో మే నెలలో పెళ్ళి అంటున్నారు. అంటే ఎన్ని మంత్స్ గ్యాప్ చూడండి. నెక్స్ట్ ఇయర్ మే నెల అనమాట. ఈ ఇయర్లో అక్టోబర్ అంటే 10th మంత్, అంటే నెక్స్ట్ ఇయర్ 5th మంత్ అనమాట. అప్పటికి అంటున్నారు మా పేరెంట్స్. అంటే వీళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా చేసి ఈ అమ్మాయితో పెళ్లి జరగకుండా చేయాలి. వీడు ఎంత ఫోర్స్ఫుల్గా ఒప్పుకున్నాడు కాబట్టి వీడు కన్నీళ్ళు దుడితే ఎట్లా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాం. కానీ ఏదో విధంగా లేట్ చేస్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆగరు, ఎవరికొకరికి ఇచ్చి కట్టి పెడతారు అమ్మాయిని అని చెప్పేసి ఏదో విధంగా దీన్ని చెడగొట్టాలని అబ్బాయి యొక్క మదరు అంత క్రూయల్గా ఆలోచించిందనమాట. ఆలోచిస్తే ఈ అబ్బాయి వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇట్లాగా ఒక 6 months ఆగమంటున్నారు, తర్వాతే పెళ్లి చేసుకుందాం అంటున్నారు, మరి ఏంటి మీ ఒపీనియన్ అంటే, ఇదంతా చెడగొట్టడానికేనండి మీ అమ్మ అలా చేస్తుంది, ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఇట్లాగా ఉంచితే ఉండనివ్వరండి, వేరే ఎవరికైనా నన్ను చేసేస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ ఆ అబ్బాయితో చెప్పింది అనమాట. ఇంకా ఆ అబ్బాయి ఆలోచనకి వదిలేసింది అనమాట. మీరేం చేస్తారో మీరు చేసుకోండి, ఇట్లాగ లేట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇంకొక మ్యారేజ్ ప్రపోజల్ అని తీసుకొచ్చి నన్ను కట్టబెట్టేస్తారు అని ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఆ అబ్బాయికి ఫస్ట్ పెళ్లి చూపుల అబ్బాయికి చెప్పిందనమాట. వీళ్ళ అమ్మాయి ఎంతవరకు సన్నగా ఉంటుంది అంటుందే కానీ మనిషిని మాత్రం చూడట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఏమంటారంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి అసలు ఇష్టం లేదు, వాళ్ళ అక్క వాళ్ళకి ఇష్టం లేదు ఈ అమ్మాయిని చేసుకోవడం. ఇతను ఎందుకంటే ఎన్ని పాటలు పడింది కాబట్టి ఈ అమ్మాయి కోసం ఆ ఫస్ట్ ప్రపోజల్ అబ్బాయి ఒప్పుకున్నాడు, నేను ఆయన ఛాలెంజ్ చేసి అమ్మాయిని చేసుకోవాలి అని. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మ్యారేజ్ అయిందా లేదా, ఎప్పుడుగా అయింది, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, ప్లీజ్ థ్యాంక్స్. ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా వీడియోని మరింత ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను, ఇంకా ముందుకు నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్.